విజయవాడలో గ్యాస్ కొరత లేదు. ఆన్లైన్ బుకింగ్ లో మాత్రం సమస్య వస్తుందని ఏజెన్సీలో చెప్తున్నాయి. యాప్ లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. ప్రభావంతో గ్యాస్ ఉత్పత్తుల తగ్గటం, అదేవిధంగా సిటీస్లో మేజర్గా సిటీస్లో హోటల్స్ ఇప్పటికే బంద్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇండియన్ ఆయిల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఏంటి, ఆ ఏజెన్సీస్ ఏ విధంగా నడుస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించి ఒక ఏజెన్సీ, రాజా ఏజెన్సీలో ఉన్నాము. ఆ ఏజెన్సీ మేనేజర్ రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్, గత 3 రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంది, గ్యాస్ ఉత్పత్తులు తగ్గిపోయాయి, కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు, కస్టమర్కి గ్యాస్ సిలిండర్లు వెళ్ళట్లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? ఇది నాకు తెలిసి సార్ 28న స్టార్ట్ అయింది ఇరాన్ యుద్ధం. ఈ రోజు సప్లై ప్రాబ్లం లేదు. సప్లై యాజిటీజ్గా వస్తున్నాయి, సప్లై డిస్ట్రిబ్యూషన్ కూడా యాజిటీజ్ జరుగుతున్నాయి. మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సర్వర్లు, ఈ కన్జ్యూమర్స్ అందరూ కూడా ఒకేసారి బుక్ చేసుకుంటాము, గ్యాస్ దొరకదేమోనని ఆ ఉద్దేశంతో ఏంటంటే దాని సిస్టమ్స్ సర్వర్ లోడ్ ఎక్కువయ్యి సర్వర్లు కొంచెం డిలే అవుతున్నాయి తప్పితే సప్లైలో ఎటువంటి ఈ రోజు వరకు ఏం ప్రాబ్లం లేదు. కంపెనీ నుంచి గ్యాస్ వస్తానే ఉంది, డిస్ట్రిబ్యూషన్ మనం యాజిటీజ్గానే జరుగుతుంది. సార్, ఇప్పటికే కొన్ని హోటల్స్ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి, ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి చాలా సమస్య ఉంది, అందువల్ల మేము హోటల్స్ ముయ్యాల్సి వస్తుంది అని కూడా బోర్డులు మరీ పెట్టారు. కమర్షియల్ అనేది స్టార్టింగ్ నుంచి కమర్షియల్ అనేది రావట్లేదు, కమర్షియల్ ఇస్తలేదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా ఏంటంటే మా దగ్గర ఉన్న స్టాక్ని యాజిటీజ్గా ఇప్పుడు వరకు మా కన్జ్యూమర్స్కి ఇస్తున్నాం. ఓన్లీ డొమెస్టిక్. కమర్షియల్ కూడా మేము, మాకు హోటల్స్ ఉండవు, హోటల్స్ బిజినెస్ మాకు లేదు. మాకు ఉందల్లా ఏదైనా ఆర్గనైజేషన్స్ వాటికి ఇటుకి ఉండా స్టాక్ని ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కమర్షియల్ కూడా మా కన్జ్యూమర్స్ అందరికీ కూడా కమర్షియల్ ఇస్తానే ఉన్నాం. హోటల్ బిజినెస్లు, పెద్ద బిజినెస్లు మేము వెళ్ళాం, కానీ మామూలు యాజిటీజ్గా ఇస్తున్నాం. అంటే ఇంకోటి, ఆన్లైన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. మీ దగ్గర కూడా ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా 2-3 కస్టమర్లు మీ నెంబర్ కొడుతుంటే ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు అనేది కూడా కీలకంగా చెప్తున్నారు. ఆన్లైన్ ఓపెన్ అవుతలేదు కానీ బుకింగ్ తీసుకుంటుంది. బుకింగ్ కన్జ్యూమర్కి తెలియదు, కానీ బుకింగ్కి ఆ నెంబర్ మనం చేసి ఉంటే అది మెల్లిగా స్లోగా తీసుకుంటుంది. అంటే అది ఫెయిల్ అవ్వదు. అంటే ఒకటి, మనం నాదే అనుకోండి, నా పేరు మీద సిలిండర్ ఉంది, నేను నా నెంబర్ నుంచి కొడితే అది బుక్ అయింది, లేదంటే నేను వేరే నెంబర్ నుంచి ఈ కార్డుకి కొడితే అవదు. ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యిందో ఆ మొబైల్ నుంచి మనం ఆన్లైన్లో చేసుకుంటే కొంచెం డిలేగా వస్తున్నాయి. అదేంటంటే ఈ ప్రెషర్ వలన, ఈ లోడ్ వలన కొంచెం డిలే అవుతుంది. బుకింగ్ కూడా తీసుకుంటుంది, కానీ కన్జ్యూమర్స్ ఏంటంటే తెలియక బుక్ అవుతలేదు అనుకుంటున్నారు, కానీ కొంచెం టైం డిలే అయినా కూడా తీసుకుంటుంది. అది కాకుండా ఇంకేమైనా యాప్స్ ద్వారా కానీ బుక్ చేసే చాలా యాప్స్ ఉన్నాయి. ఏ యాప్స్? ఫోన్పే ఉంది, వాట్సాప్ ఉంది, అదేంటిది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన యాప్లో ఏదైనా చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ యాప్లో చేసుకోవచ్చు, గూగుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మనకుండా అవన్నీ చూసారా, ఈ యాప్ల ద్వారా ఏ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే వాటిలో కూడా అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ ఇబ్బంది అయితే నాకుగా లేదు. యాజిటీజ్గా లోడ్లు వస్తున్నాయి, యాజిటీజ్గా మనం సప్లై ఇస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇంకోసారి కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. అంటే యాప్స్ వల్ల కొంత బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మనం ఫోన్ నెంబర్ల ఆధారంగా వీళ్ళు ఐవీఆర్ఎస్ నెంబరు వాస్తవంగా ఉంటుంది. ఆ నెంబరు డైల్ చేస్తే పని చేయకపోతే వాళ్ళు ఆన్లైన్ విధానం ద్వారా చేసుకోవచ్చు. ఒక పక్కన వీసా కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, అదేవిధంగా ఇటువంటి డెబిట్ కార్డుల ద్వారా ఖచ్చితంగా గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా గ్యాస్ ఎక్కడ ఆగలేదు, అందుబాటులోనే ఉంది అని చెప్తున్నారు ఐఓసీకి సంబంధించిన మేనేజర్. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఎక్కడ విజయవాడ సరౌండింగ్లో కమర్షియల్ సిలిండర్లు మా ఏజెన్సీకి, పర్టికులర్గా మా ఏజెన్సీకి తక్కువ ఉన్నాయి. మేము హోటల్స్కి సప్లై చేయము కాబట్టి ఆ ఇబ్బంది మాకు లేదు. ఖచ్చితంగా మాకున్న
కొన్ని వరకు కమర్షియల్ సిలిండర్ల వరకు మేము అవి కూడా సప్లై చేస్తున్నాము, ఎక్కడ ఆగలేదు అనేది కూడా ఇక్కడ ఐఓసి వర్షన్ కింద ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ నుండి.